పద్మపురాణాంతర్గత మాఘమహాత్మ్యం 16వ భాగం 4/2/20 సాగర పుష్కర సకృచ్చనార్చితో దేవో భవద్భిః కిం జనార్దన తత్తేనాత్రేదృశం ప్రాప్తాం దశాం యూయం భయానః సమస్తలోకనాథోయై అచ్యుతః పురుషోత్తమః తేషాం ముక్తిరపీయస్య కిముపాఖ్యయో నృణాం ప్రణతిర్న కృతప్రాయో భవద్భిః పురుషోత్తమే తేన యూయమిదం ప్రాప్త నరకం భృతదారుణం అరణ్యే సంతి పత్రాణి నద్యాం స్వాదూదకాని చ సంతి హస్తౌ చ పాదౌ చ కథం వా రాజ్యతే హరి కిమత్ర కాలేన యుష్మాకమధునా హరిం స్మరతా హర్నిశం విష్ణు అశేష దురితావహం అహమత్రైవ నామాని కీర్తయామి జగత్పతే తానివ శ్రేయసే నిత్యం భవిష్యంతి న సంశయ నారకాః ఆత్మపాపేన తత్తారాం అస్మాక అకృతాత్మనాం గవాంగ స్పర్శ సంభూతో వాయుర్ ఆహ్లాదయత్యదం అత్రి సంస్థీయతా బ్రహ్మన్ క్షణమస్యద్వానఃసుఖం యథా భవతి ధర్మాత్మం దుఃఖావిగతచేతసం దర్శనేనాపి తే బ్రహ్మన్ సంజాతా తుష్టి అరజ్యనః అగోదయా తవ బ్రహ్మన్ పాపి స్వభిః జాయతే యమః గచ్చ పుష్కర ధర్మాత్మన్ దుష్టాయి నరకాస్త్వయ రోరూయతే హి భార్య దుఃఖశోక పరివృతా పుష్కరః కథం గచ్చామి భగవన్ త్వాం వాతకింత కిం సుఖం శ్రూయంతే శృణువాచోత్ర నారకాణమహర్నిశం కింకరై హన్యమానానాం పతతామగ్నిసంచయే రక్షమాం రక్షేది ते केषाञ्चित् त्रూయతే ద్వై యథా సమస్తభూతాత్మా విష్ణుః సర్వేశ్వరో హరి ఆరాధ్యతే మయా నిత్యం తేన ముచ్యంతు నారకా యథా సర్వగతో విష్ణుః సర్వం ప్రతిష్ఠితం యథా తేనాద్య సత్యేన సద్యో ముచ్యంతు నారకా కృష్ణాచ్యుత జగన్నాథ బ్రహ్మరుద్రేంద్ర వందిత सा पाहि सर्वाणि मानान् तान् नरके यातनागतान् वसिष्ठः श्रुत्वा नामानि तत्रस्था पुष्करोक्तानि वाहि वै नारका नरसमुक्ता तत्क्षणान् देवपाध्वा ऊचुष्टुः पुष्करं प्रेच्य यतो मुक्तास्तनो वयं ततो वयम् अस्मात् ते कीर्तिरतुला लोके विस्तारमृच्छतु यमोति विस्मयाविष्टः पुष्करं प्राप्य पार्थिव वरेण छन्दयामास जीविते स प्रपुष्टनिः मेदिनीं प्राप्य धर्मात्मं तिष्ठ तत्रापि सर्वदा न विद्यते भयं मत्ता सुहृदामपि तेजस्विः महात्म्यं तनयोप्यत्र नित्यं स्मरति मां नव अपमृत्युभयं यस्य मत्प्रासाद्न विद्यते उक्तो वैवस्वतेनैव पुष्करो भवेच्च यतः धमास्ते पुष्पवच्छस्वस्तः पूजयन् पुरुषोत्तमम् एतन्मयोपतिष्ठन्ते पुष्करस्य महात्मना यो माहात्म्यं संस्मरेद्यस्तु सज्ज पापक्षयाशयो भवेत् मुक्तिश्च नरकात् विष्णु नाम संकीर्तनादिह यथा हि दायते विद्वान् तथोक्तञ्च तवानः स्वल्पातिना मा स्मृतिरादिपुंसः क्षयं करोत्याहितपापराशिं प्रत्यक्षा किं पुनर्दर्शः दृष्टं संकीर्तिते नाम्नि जनार्दनस्य इति श्रीपद्मपुराणे माघमाहात्म्ये पुष्करस्य नारक विमोचन संनाम एकादशो स्वर्गः ध्यायः।
పుష్కరుడు అంటాడు, భగవాన్ యమ, నేను భూలోకానికి ఎలా పోతే సుఖమే. కింకరుల చేత కొట్టబడేవాడు, నిప్పులలో పడేవాడు, నారకుడు మమ్ము రక్షించమని గోల పెడుతూ ఉంటాయి ఆ ధ్వనులంటూ విన్నా. చూడు, సమస్త భూతాలలో ఆత్మయై ఉండేవాడు సర్వేశ్వరుడు, అంతటా నిండుకొని ఉన్నవాడు అయిన శ్రీమన్నారాయణుడు నా చేత ఏ రూపంతో పూజింపబడ్డాడు ఆ రూపంతో వచ్చి ఈ నారకులనందరి నరకాల నుండి విడిపించుగాక. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వీళ్ళ చేత సేవింపబడుతున్న ఓ లోకనాయక కృష్ణ అచ్యుత, ఈ పీడింపబడుతున్న నరకలోక వాసుల నారకుల నరకలోకం వలన నుండి విడిపించు, అంటే నరకలోకం నుంచి రక్షించు. వశిష్ఠుడు అంటున్నాడు, దిలీప మహారాజా, అక్కడ నరకంలో ఉన్న పాపులు అందరూ పుష్కరుడి చేత పలకబడి శ్రీ విష్ణు నామాలు విని ఆ క్షణంలోనే నరకం నుండి విడివబడిన వాళ్ళై, ఓ మహాత్మా, నీ అనుగ్రహం వల్ల పాపులమైన మేము నరకాల నుండి విడవబడ్డా కాబట్టి ఈడు లేనిది స్వచ్ఛమైంది అయిన నీ కీర్తి లోకంలో ఎప్పుడు వ్యాపించుగా అని పుష్కరుణ్ణి గురించి పలికి. అందులో యమధర్మరాజు చాలా ఆశ్చర్యం పొందిన వాడవుతూ సంతోషించిన మనస్సు గలవాడై పుష్కరుణ్ణి చూసి, నీకు కావలసిన వరాన్ని కోరుకో, ఇస్తాను అని అన్న. ఓ ధర్మాత్ముడవైన పుష్కర, నువ్వు భూలోకానికి వెళ్ళి సుఖంగా ఉండు. నా వల్ల అయ్యేటువంటి భయం నీకు లేకపోవటమే కాక నీ మిత్రుడు కూడా వాళ్ళకు కూడా యమ భయం ఉండదు. ఏ మానవుడు ఎప్పుడు నీ మహిమ తలుచుకుంటూ ఉంటాడు వాడికి నా అనుగ్రహం వల్ల అపమృత్యువు రాదు అని ఇలా చెప్పి యముడు పంపగా పుష్కరుడు భూలోకానికి వచ్చి మునుపటిలాగానే శ్రీహరిని ఆరాధిస్తూ కలహాయిగా మనశ్శాంతిగా, ఓ రాజా, ఈ పుణ్యాత్ముడైన పుష్కరుని చరిత్ర నేను నీకు చెప్పా. ఇలాంటి ఈ పుష్కర చరిత్రను ఎవడు తలుస్తాడో వాడి పాపాలు అప్పటికప్పుడే పటాపంచ. ఇప్పుడు విష్ణునామ సంకీర్తనం వల్ల నరకలోకం వాసం నుండి విడుదలైన వృత్తాంతమంతా నీకు చెప్పా. అలా భగవంతుడి నామాలు తలచడం అనేది దాని ఫలం ప్రత్యక్షంగా కోరుతూస్తుండగా అప్రధాన పురుషుడి నామాలు స్మరించడితే అనేక జన్మాలు పొందాల్సి వస్తుంది. కనుక పాపాలు తొలగు, అది తనంతటనే స్పష్టమవుతోందని నరకుల నుండి నారకులను తప్పించడం అనేటువంటి పుష్కరుడు తప్పించడం అనే ఈ అధ్యాయం సమాప్తమైపోయింది. 11, 12, 12 అధ్యాయం. సురద్విజకుమారస్య రామరాష్ట్రే నివాసిన పునరాగమనంతస్యాయమలోకాబ్రవీమితి అయోధ్యానామనగరీ సర్వలక్షణ సంయుత త్రిషు లోకేషు విఖ్యాత సూర్యాన్వయ వివర్ధిని ఆసీన్నరవరోధా రామ తస్యాం వై భార్తభిः సహ ప్రముమోద సుఖీ రాజ్యం ధర్మేణ పరిపాలయన్ తతః కతిపయః సుగతేషు జఠరో ద్విజః శవం బాల ముద్వాదాన రాజద్వారముపాగమత్ హృదన్ బహువిధామాయ స్నేహాక్షర సమన్వితం అసకృత్ పుత్రపుత్రేతి వాక్యమేవ తదువాచ సహ కిన్ను మే దుష్కృతం కర్మ పూర్వదేహాంతరే కృతం యదహం పుత్రమేకం త్వా పశ్యామి నిధనం గతం అప్రాప్త యౌవనం బాల పంచవర్షమసమన్వితం అకాలే కాలమాపన్న దుఃఖాయమ అనంతసః న స్మరామ్యుక్తమనృతం
न च हिंसा स्म रामि च सर्वेषाणां प्राणिनां पापं सकदा पापं न कदाचिन्न विद्यते कीसमे दुष्कृतेनाज्य बाल एव ममात्मजः अकृत्वा पितृकार्याणि गतो वैवस्वतक्षयं रामस्य दुष्कृतं किञ्चित् महदस्ति वशं हेतु राजद्वारे मरिष्यामि पत्न्या सार्धमनादवत् भ्रातृभिः सहितो राज दीर्घमायुरवाप्नुयात् राजदोषे विपज्यन्ते प्रजा विधिपालिताः असद्वृत्तेषु संवृतता वकाम्यकालेऽम्बि यते जनः सुव्यक्तं राजदोषोऽयं भविष्यति न संशयः एवं बहुविधैर्यवाक्यै निनिन्दमनो मुहुर्मुहुः राजा ससं दुःखसंतप्तः सुतं तमभिगूहति तथानुकरणं तस्य द्विजस्य परिदेवनं शुश्राव राघवः सर्व दुःखशोकसमन्वितः सुदुःखेन आभिसन्तप्तौ मन्त्रिणः समुपाह्वयन् ततो वै मन्त्रिभिः सार्ध अष्टौ विप्रा प्रवेशिता मार्कण्डेयोधमौद्गल्यो वामदेवश्च काश्यपः कात्यायनो दजावादि गौतमा नारदस्ततः एते द्विजवर्षाः सर्वे चासनेषुपदिवेशिता तेषां समुपविष्टानं सर्वेषां दीप्ततेजसां राघवः सर्वमाचष्ट द्विजोऽयमुपरोदिति तस्य तद्वचनं श्रुत्वा राज्ञो दीनस्य नारदः तच्युवाच ततो वाक्यं मुनीनां सन्निधौ नृपं तुलुराजन् यदा काले प्राप्तोऽयं बालसंक्षयः श्रुत्वा कर्तव्यता काम कुरुष्व रघुनन्दन पुरा कृतयुगे राम ब्राह्मणा वै तपस्विनः अब्राह्मण ततो राजन् तपस्वी कथञ्चन त्रेतायुगे वर्तन्ते ब्राह्मणा क्षत्रिया च ततो अप्यन्तते सर्वे शुश्रूषामपरे जनाः ततो द्वापरसंज्ञाते तपो वैश्यान् समाविशत् युगेषु त्रिषु राजेन्द्र धर्मं च कुरुत् द्विजायताः भविता शूद्रयोन्याहि तपश्चर्या कलौ युगे स न शूद्रो लभते धर्म उग्रं तप्त्वा नरर्षभ एको विषय मर्यन्ते पर्यन्ते तव राजन्महत्तव शूद्रस्तप्यति दुर्बुद्धि स्तेन बाल वधूह्या यं हरि పన్నెండవ అధ్యాయం వశిష్ఠ మహర్షి అంటున్నాడు, దిలీప రాజా, రాముడి రాజ్యంలో ఉన్నవాడు బ్రాహ్మణుడి కొడుకు యమలోకం నుండి మళ్ళా వచ్చిన కథ చెప్తావి. సకల శుభలక్షణాలతో కూడింది. 3 లోకాల్లో ప్రసిద్ధమై సూర్యవంశపు రాజుల చేత వర్ధిల్లి అయిన అయోధ్య పట్టణంలో శ్రీరాముడు రాజై తమ్ముళ్లతో రాజ్యం పాలిస్తుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు సరిపోయిన బాలుడి శవాన్ని రాజద్వారం దగ్గరకి తీసుకొని వచ్చి వ్యక్తి ప్రేమను తెలిపినట్టు మాటలిచ్చి ఏడుస్తూ తనకు గల కొడుకు వాడు చనిపోయాడని బాధపడుతున్నాడు. ఒకగానొక్కడని పిలవటంతో ఈ విధంగా నేను పూర్వజన్మంలో ఎలాంటి పాపం చేశాను, ఆ పాప ఫలం వల్ల నేను వాడు 5 ఏళ్ల ప్రాయం కలవాడు అయిన నిన్ను చావగా చూస్తున్నాను రా. నాకు దుఃఖం కలగటానికి కాలంలో నా కొడుకు చనిపోయాడు. నేను అబద్ధాన్ని తలపను పలకను, ప్రాణులకు హింస చేయను, హింసింప తలచను కూడా. ఏ ప్రాణుల యొక్క ప్రాణ పాపాలు ఏమాత్రం నా యందు లేదు. ఏ పాపం చేతనో ఇప్పుడు నా కొడుకు నాకు చెయ్యాల్సిన పితృకార్యానికి చెయ్యక పసివాడే యమపట్టణానికి వెళ్ళాడు. కనుక రాముడైన దైవం పాపం ఏమాత్రమో విశేషించి ఉన్నది. రాముడు ఏదో పాపం చేసి ఉంటాడు, అందుకనే అలా. కనుక అందువల్ల సంశయం లేదు.
నేను దిక్కుమాలిన వాడిలా నా భార్యతో రాజనగరి వాకిట పడి చనిపోతా. రాజైన రాము తమ్ముడు తాను దీర్ఘాయుష్యులై బతకబండి. ప్రజలు రాజ్య పరిపాలనదే రాజు యొక్క దోషం చేతనే నాశం పొందుతారు. రాజు వంచి నడవడిక లేకపోతే అక్కడ జనులు కూడా అకాలంలో చచ్చిపో. ఈ బాలమరణ దోషం రాజుదే, నాది కాదు. ఈ సందేహం లేదు. ఈ విధంగా బ్రాహ్మణుడు అనేక విధాలుగా మాటలు చెప్పుతూ రామరాజును నిందిస్తూ చనిపోయిన కొడుకుపై గుడ్డ కప్పి పరితపిస్తాడు. అలా చెప్పి ఏడుస్తున్న ఆ బ్రాహ్మణుడు మొర విన్న శ్రీరామదేవుడు చాలా విచారం పొందినవాడే పరితపిస్తూ తన మంత్రులందరినీ సమ్ముఖానికి పిలిపించుకున్నాడు. అప్పుడు మంత్రులతో మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవ, కాశ్యపుడు, నాచ్యాయుడు, జాబాలి, గౌతమ, నారద ఆ 8 మంది బ్రహ్మర్షులు వచ్చి తమ తమ పీఠాల మీద కూర్చుంటాయి. అప్పుడు తేజస్సుతో వెలిగేటువంటి ఆ మహామునులను చూసి నగరి వాగట బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు. అందుకు కారణమేమిటి? రాముడని. వాళ్ళు నారదుడు మాముని దీనత్వంతో కూడి ప్రశ్నానికి తగిన ఉత్తరం చెప్పగలవాడే. ఆ మునుల ఎదుట రజోత్తమ, ఆ కాలంలో ఈ బాలుడు చనిపోయినందు కారణం చెబుతావి. చెప్పేటువంటి విషయాన్ని విని తర్వాత అందుకు తగిన ఆలోచన చెయ్య. మునుపు కృతయుగంలో బ్రాహ్మణులే తపస్సు చేసేవాడు. బ్రాహ్మణుడు కానివాడు ఎంత మాత్రం తపస్సు చేయచేవాడు కాదు. త్రేతాయుగంలో బ్రాహ్మణుడు, క్షత్రియులు ఇద్దరూ చేసేవాడు. వాళ్ళకంటే ఇతరులైన వైశ్యశూద్రులకు శుశ్రూష చెయ్యటమే వాడు. తర్వాత ద్వాపరంలో వైశ్యులు కూడా తపస్సు చేసేవాడు. అలా 3 యుగాలలో ద్విజాతులనబడే బ్రహ్మక్షత్రియ వైశ్యులు ధర్మాన్ని నడపగా కలియుగంలో శూద్రులు కూడా తపస్సు చేస్తారు. శూద్రుడు ఉగ్రంగా తపస్సు చేసిన అందుకు ఫలం మాత్రం పొందలేదు. కనుక ఇప్పుడు నువ్వు ఏలుతున్నటువంటి ఈ దేశంలో ఎక్కడో ఒక శూద్రుడు దుర్బుద్ధితో తపస్సు చేస్తే ఉండాలి. ఆ కారణం చేత ఈ బాలుడు చచ్చిపోయి తను పరిపాలించే దేశంలో కానీ పట్టణంలో కానీ ఎవడు ఏ పాపం చేసినా అది రాజుదే కానీ ఆ కుటుంబాన్ని కనుక ఆ పాపం వల్ల పట్టణాన్ని రాజు ఏలేటువంటి రాజు శీఘ్రంగా నరకం పొందుతాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ దేశంలో ఏ చోట అలాంటి దోషం కలిగిందో దాన్ని చక్కగా వెతికి తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయి. అలా చేస్తే పుణ్యం పెరుగుతుంది, ప్రజల ఆయుస్సు పెరుగుతుంది, ఈ బాలుడు బతుకుతా అని నారదుడు చెప్పిన అమృతం వంటి మాటలు విని సంతోషించిన వాడై లక్ష్మణుడితో, ఓ లక్ష్మణ, ఈ బాలకుడి దేహం చెడకుండా ఉండేట్లు చూసి కొప్పెరలో పెట్టించాలి అని లక్ష్మణుడికి ఉత్తర్వు చేసి తన మనసులో పుష్పకం రావాలని అనుకున్నాడు. అది రాగానే వచ్చింది. దానిలో ఎక్కడ తిరిగాడో రేపు తెలుసుకో.